పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. సాహిత్య ప్రసంగం వసు చరిత్రలో శ్లేష వైభవం గురించి వ్యాకరణవేత్త విద్వత్ కవివరేణ్యులు మాన్యులు పండి ఢిల్లీష్ గారు ప్రసంగిస్తారు. ఢిల్లీష్ గారు, మీకు ఆహ్వానం అండి. మీకు సమయం 45 నిమిషాలు. మీరు ఇంకో 10 నిమిషాలు తీసుకునే అవకాశం కూడా ఉందండి. మీకు స్వాగతం అండి. సార్ మ్యూట్లో ఉన్నారు. వస్తున్నా అయిందా? అవుతుందా? వినబడుతుందండి? ఓకేనండి, వినిపిస్తుంది. హరి ఓం. మచిమున్వాగను శాసనుండు సుజింపన్ కుండలీంద్రుండు తన్ మహనీయ స్థితి మూలమై నిలువ శ్రీనాథుండు బ్రోవన్ మహామహులై సోముడు భాస్కరుండు వెలయింపన్ సొంపు వాటించుని బహుళాంధ్రోక్తిమయ ప్రపంచమున తత్ప్రాగల్భ్యముచించదన్. మీ అందరికీ నమస్కారం అండి. శ్రోతలు, కనిపిస్తూ ఉన్నటువంటి మీరు, వింటూ ఉన్నటువంటి శ్రోతలందరికీ నమస్కారం. మాన్యులు శ్రీ చక్రవర్తి గారు వెంటనే ఫోన్ చేసి మీ ఆరోగ్యం ఎలాగుంది అంటే బాగుంది, అయితే మీరు మాట్లాడండి అనటం వల్ల నేను అవును కాదు ఇందులో శక్యాశక్య విచారంబు లేక ఇది నేను చెయ్యగలనా లేదా అనే విచారం లేకుండా వెంటనే వశ్చరిత్రలో ఒక 7-8 పద్యాలు తీసుకుందాంలేండి అన్నానంతే. ఎందుకన్నానంటే ఈ మధ్యనే కిలపర్తి దాలినాయుడు గారు వశ్చరిత్ర మీద ఎందుకు ఆసక్తి చూపించి నాకు అడిగితే నా దగ్గర ఉన్న పీడిఎఫ్ను పంపించాను ఆయనకి. ఆయన వెంటనే డౌన్లోడ్ చేసుకొని పెద్ద పుస్తకం తయారు చేసుకొని ఒక 2 రోజుల క్రితమే కొన్ని పద్యాలను ప్రస్తావించారు. అది మనస్సులో అలా ఉంది. ఇంకా కొన్ని విషయాలు ఆయనతో మాట్లాడాలి. తక్కువ గంట మాట్లాడాము, బాగానే ఉంది. ఈవేళ బహుశా ఆయన ఇందులో కలిశారో లేదో నాకు తెలియదు. అయ్యా నమస్తే. వచ్చాను. సంతోషం. ఆ ఆసక్తి, వారు ఆధునిక కవితలు, పద్య కవితలు కూడా రాస్తూ ఉంటారు. ఆ ఆసక్తి నాకు ఆశ్చర్యం కలిగించింది. వారికి సరేనండి వశ్చరిత్ర శ్లేష వైభవం అని ఏదో మాట చెప్పేశాను అంతే. నిన్ననే ఆ శ్లేష వైభవం అనడం కంటే వాగ్ వైచిత్రి అని ఉంటే బాగుండేది వారితో. శ్లేష వైభవం అనేది చాలా పెద్ద విషయం అయిపోతుంది అని మళ్ళీ అనిపించింది. ఇప్పుడు కూడా వాగ్ వైభవం అని చక్రాపాదిత దివ్య చిహ్నధరుడై చెంచద్విమానాది రాజక్రీడాపరుడై అమానుష మహాసత్వాక్షుడై చేతి భూ చక్రేశుండు ధరిత్రియేలే వసుసంజ్ఞన్ తచ్చరిత్రంబు నిర్వక్ర ప్రౌఢిమ విన్నవింతునని వాగ్వైచిత్రితో నిట్లను. కవిగారే చెప్పుకున్నారు, నేను వశ్చరిత్ర అంతా వాగ్వైచిత్రి చూపిస్తున్నానని. అంటే ప్రతి పద్యం శ్లేషతో పాటుగా శ్లేష లేని పద్యాలు ఏమైనా ఉంటే అందులో విచిత్రమైనటువంటి వాక్య విన్యాసం ఉంది, విచిత్రమైనటువంటి భావ విన్యాసం ఉంది, చిత్రాచిత్రమైనటువంటి పద్య శిల్పం ఉన్నది, రచనా శిల్పం ఉంది, భావశిల్పం ఉంది, పదశిల్పం ఉన్నది. క్రియలతో, నామవాచకాలతో, వాక్యాలతో చాలా అద్భుతమైనటువంటి ఒక కావ్యాన్ని సృష్టి చేసి మనకిచ్చారు రామరాజభూషణుడు. శ్రీ భూపుత్రి వివాహ వేళ నిజ మంజీరాగ్రరత్నస్వలీలాభివ్యక్తి వరాంగ్రిరేణుభవ కన్యాలీలయంచున్ మదిందా భావింప శుభక్రమాకలన చేత ద్రత్రముంగప్పు
సీతా భామాపతి ప్రోగుతం తిరుమలేంద్ర శ్రీ మహారాయనిన్నని వారి మొదటి పద్యం. సాధారణంగా చాలా మందికి వచ్చిన పద్యమే. ఈ పద్యం కోసం నానా రకాలైన కథలు ఉన్నాయి. సమయ అభావం చేత ఇప్పుడు వాటన్నింటిని అలా ఉంచుదాం. ఇది శ్రీరామచంద్ర కరుణా కటాక్ష లబ్ధమైనటువంటి నా కవితతో నేను చేస్తున్నాను ఈ కావ్యం అంటూ వారు వశ్చరిత్ర గద్యంలో చెప్పటం. హరిశ్చంద్ర నలోపాఖ్యానం గద్యంలో కూడా వారు పవననందనుని యొక్క కారుణ్య కటాక్షం వల్ల ఈ కవిత చెప్తున్నానని చెప్పడం, ఇట్లాంటివన్నీ చూస్తే వారు రామభక్తుడిగా, గొప్ప ఉపాసకునిగా, ఆంజనేయ ఉపాసకునిగా మనకు కనిపిస్తాడు. ఇందులో ప్రత్యేకించి కథా విధానానికి పోకుండా, కావ్యశిల్పం వైపు వెళ్లకుండా కొన్ని పద్యాలు మాత్రమే తీసుకొని ఈరోజు మీ ముందు కొంత వివరణ ఇవ్వాలి పద్యానికి అని అనుకుంటున్నాను. వారు మొన్న మాట్లాడిన మాటల్లో నాకు ఒక పద్యం తీసుకొచ్చారు. ఘన ఘనాఘన లక్ష్మినయుకొప్పిరుగడ ఇరుగడ తరుణాబ్జ కృతవతంసం ఉరు చిత్రకాగ్ని శిఖోన్మేషమిరువంక ఇరువంక కుండలి స్ఫురిత కర్ణము ఉడివోని మిన్కులి నెడు పేరులు ఇరుదశ కమల బంధురకరంబు నెరిమించు చిత్రవన్య చేల ఇరిమేన రతి మనోహర విభూతి తనరా. ఎంత చిత్రం అంటే, పార్వతీ పరమేశ్వరులు ఇరువురు కూడా వీరు అర్ధనారీశ్వర స్వరూపంతో మనకు గోచరిస్తారు. ఒక ప్రక్క మనకి సాధారణంగా చిత్రాల్లో చూస్తూ ఉంటామండి. చిత్రాల్లో చూస్తే ఒక ప్రక్క శివుడు, ఒక ప్రక్క పార్వతీదేవి. శివునికి ఉన్నటువంటి వేషం శివుడికి ఉంటుంది, ఏదో జటాజూటం, చంద్రుడు, ఒక ప్రక్క నాగహారం, మరొక ప్రక్క ఏదో త్రిశూలం, పులి చర్మం, ఈ మొదలైనటువంటి వేషం, విభూతి పూసుకున్నటువంటి శరీరంతో మనకు ఒక ప్రక్క శివుడు కనిపిస్తాడు. ఇంకో ప్రక్క చక్కనైనటువంటి వస్త్రము, అలాగే తరుణాబ్జ చేతిలో తామర పువ్వు మొదలైనటువంటి ఉత్తమ స్త్రీ వేషంతో అమ్మవారు కనిపిస్తారు. ఈ విధంగా అర్ధనారీశ్వర వేషంతో మనకి గోచరిస్తూ ఉంటారు. దీన్ని ఏం చేశాడంటే ఆయన చిత్రంగా సమాసాలు పదాలు ఒకటే పెట్టి ఇరువురికి వేష భేద అసహిష్ణుత అని చెప్పి పదములు మాత్రం పదజాలముతో ఇరువురి యొక్క వేషాలు ఏకం చేసి చెప్పాడు. ఇది కావ్యంలో ఎంత చిత్రమైనటువంటి ఘటన ముందుకుందో మనకి తెలియచేస్తున్నటువంటి పద్యం ఇది. ఒకటి రెండు పాదాలకి వీలుంటే వివరణిచ్చి కొంచెం ముందుకు వెళదాం. ఘన ఘనాఘన లక్ష్మి ననయుకు పిరుగడ. ఇందులో మీకు చాలా మందికి వశ్చరిత్రతో పరిచయం ఉండొచ్చు. ఏదో తెలిసిన పద్యం అని అనుకోకుండా విన్నదే మళ్ళీ విన్నవాళ్ళు. వశ్చరిత్ర పద్యాలు మనకి ఎలా ఉంటాయంటే, ఇది తెలిసిన పద్యం ఇది చూడక్కర్లేదు అని అనకుండా చదివిన పద్యమే మళ్ళీ చదువుతూ, చదివిన వ్యాఖ్యానమే మళ్ళీ చదువుతూ మరీ పద్యాలు కథలు ఆనందిస్తూ ఉన్నటువంటి కొన్ని గ్రంథాల్లో, కొద్దిపాటి గ్రంథాల్లో వశ్చరిత్రం ఒకటి. అంచేత ఇది ఎవరైనా చెప్తుంటే నేను తెలిసిన పద్యం అయినప్పటికీ కూడా మళ్ళీ వింటాను. అది ఆ విధంగా చదివించే గుణం వశ్చరిత్రకున్నది. ఘన ఘనాఘన లక్ష్మి ననయుకు ఇరుగడ తరుణాబ్జ కృతవతంసము. ఘన ఘనాఘన లక్ష్మి ననయు కొప్పు అట. కొప్పు అంటే కేశపాశం, శివుని పక్షంలో అయితే జటాజూటం. ఘన ఘనాఘన లక్ష్మి వర్షిస్తూ ఉన్నటువంటి వార్షిక మేఘము కలిగినటువంటి ఆకాశమంతా ఒక ప్రక్క ఆయన యొక్క శిరోజాలం అవుతుంది. ఎందుకంటే వ్యోమకేశుడు శివుడు కాబట్టి. ఆ ఘన ఘనాఘన లక్ష్మి అని కొప్పే పార్వతీదేవి కూడా ఉందట. ఎలా మేఘము వలె చాలా నల్లనైనటువంటి మేఘము యొక్క కాంతులు ఎలాగైతే నల్లగా మనకి వార్షికాపురము కనిపిస్తుందో అలాంటి నల్లనైనటువంటి చక్కని అందమైన కేశపాశం కలిగినది అని పార్వతీదేవి పరంగా అర్థం. ఇలాగ పద్యంలో ఉన్నటువంటి అన్ని చరణాలకి ఆ విధమైనటువంటి వెంగడింపే ఉన్నదండి. ఘన ఘనాఘన లక్ష్మి ననయుకు ఇరుగడ తరుణాబ్జ కృత వతంసము. అబ్జ శబ్దం చంద్రునికి, అబ్జ శబ్దం తామర పువ్వుకి కూడా వర్తిస్తుంది. అబ్జం అంటే శంఖమని కూడా ఉంది. వ్యాఖ్యాత మనకి అమరకోశం నుండి శ్లోకాలు ఇచ్చారు. తరుణాబ్జ కృత వతంసము, లేత చంద్రుణ్ణి ధరించినటువంటి శిరస్సు కలిగిన వాడు శివుడైతే ఎక్కువ సౌండ్ ఎక్కువ అవుతుంది, పర్వాలేదా? అందుచేత ఏంటమ్మది పర్వాలేదు కదా, సౌండ్ కొంచెం అడ్జస్ట్మెంట్ కోసం మాట్లాడుతుంది మా మనవరాలు. అందుచేత తరుణాబ్జకృత వతంసము, అబ్జకృత వతంసం అంటే బాలచంద్రుడు శిరస్సు మీద అలంకరింపబడిన వాడు శివుని పరంగా. చక్కనైనటువంటి కర్ణ అలంకారంగా
తామర పువ్వుని పెట్టుకున్నటువంటిది అని పార్వతీ పరంగాను, రెండిటికి ఒకే సమాసం తబ్జకృతవతంసం అనే మాటలతో మనకి ఈ 4 చరణాల్లో అలాగే కనిపిస్తుంది. ఆ చివరిలో నెరిమించు చిరుత వన్నీయ చేయాలన్నమాట. చక్కనైనటువంటి పులి చర్మపు కాంతులతో ఉండే చర్మం, పులి చర్మం ఒక ప్రక్క అయితే, అలాంటి అందమైనటువంటి చిత్రవర్ణములు కలిగిన పట్టు వస్త్రం కట్టుకున్నదని అమ్మవారి పరంగాను, ఇలాగా అన్యోన్య వేషభేద అసహిష్టు భావ విభవం ఉందట ఇద్దరికి కూడా. అలాంటి చిత్రమైనటువంటి ఈ కల్పన పూర్వ కవులు ఎవరు చేసి బహుశా ఉండలేదని నేను అనుకుంటాను. ఇంతకంటే చిత్రంగా ఉన్నారు మనకి కవితల్లో, సంస్కృత కవుల్లో ఉన్నారు, తెలుగు కవుల్లో కూడా ఉన్నారు. కానీ ఇలాంటి భావన చాలా వినూత్నమైనటువంటిది. ఈ భావన ప్రతి పద్యంలో మనకు అలాగే కనిపిస్తాడు రామరాజభూషణుడు. ఇది ఈ విధంగా ప్రథన జయమిచ్చు తిరుమల రాయమణికి అని అవతారిక పద్యాల్లోనే అద్భుతాలు చూపించాడు. ఇందులో కావ్యంలో ఉన్నటువంటి గొప్ప ఘనత ఎంత గొప్పగా ఉంటుందో శ్లేష వైభవం, అవతారిక పద్యాల్లో కూడా ఇప్పుడు సుమారు 80 పద్యాలు అవతారికలో ఉన్నాయి మనకి. తిరుమల రాయల్ని వర్ణిస్తూ, అలాగే వారి వంశాన్ని వర్ణిస్తూ ఉన్నటువంటి అనేకమైనటువంటి చిత్ర విచిత్రమైన భావాలను పొందుపరిచే పద్యాలు మనకి అవతారికలో కనిపిస్తాయి. కావ్యంలో మనం కథా ప్రారంభం నుంచి కావ్యంలో పొందినటువంటి ఆనందమే ఈ అవతారిక పద్యాల్లో కూడా మనం అనుభవిస్తాము. ఇంకా మరికొన్ని ఎలా తీసుకుంటే, మనకి పూజ్యులైనటువంటి శ్రీ చక్రవర్తి గారి తండ్రి గారు వారు ఒక వ్యాస సంపుటిలో ఒక పద్యాన్ని ఉదాహరించారు వశ్చరిత్ర నుంచి. సందర్భంగా మనవ చేయటం నాకు ఆనందంగా ఉందది. సరస్వతీదేవి యొక్క స్తనద్వయాన్ని వర్ణిస్తూ సంగీత సాహిత్య పరంగా, సంగీతమపి సాహిత్యం సరస్వత్య కుచద్వయం కదా అంచేత నకరేకలందు నలగు ప్రస్తారముల్సేయు సర్వకళాకాంతుడు, నకరేకలందు నలగు ప్రస్తారముల్సేయు సర్వకళాకాంతుడు. దీనికి ఆయన చక్కగా అలగు ప్రస్తారములు అనే మాటకి పద్యం మీకు మొదటి నుంచి చూపించాలి. సకలామోదక తాళవృత్తగతులన్ సంగీత సాహిత్యనామక విద్యాయుగలంబు పల్కుజలికిన్ పాలిండ్ల జోడై సిరుల్ ప్రకటింపన్ నకరేకలందు నలగు ప్రస్తారముల్సేయు సర్వ కళాకాంతుడు బ్రోచు తిరుమల మహారాయ క్షమావల్లభున్. సకలామోదక తాళ వృత్తగతులన్, తాళ వృత్తగతులట సకలామోదకములైనటువంటి అందరికీ, సకల ఆమోదకం అంటే ప్రాజ్ఞులకు పండితులకు ఆనందం కలిగించినటువంటి తాళ వృత్తగతులన్, చక్కనైనటువంటి తాళ ఫలముల వలె వృత్తాకారములో ఉన్నటువంటి విధానంతో సంగీత సాహిత్యనామక విద్యాయుగలంబు పల్కుజలికిన్ పాలిండ్ల జోడై. ఆ పాలిండ్లు ఏమున్నాయి? సంగీతము సాహిత్యం అనేటటువంటి 2 విద్యలకు ఆలవాలమైనటువంటివై కనిపిస్తున్నాయట. అయితే అవి పాలిండ్ల జోడై సిరుల్ ప్రకటింపన్ నకరేకలందు నలగు ప్రస్తారము సేయు. ఈ అలగు ప్రస్తారములు అనే మాటనే వారు చక్కగా వర్ణించారు. అలగు ప్రస్తారములు అంటే మనం పద్యాల్లో ప్రస్తారము అనే ఒక ప్రక్రియ ఉంది. ఇప్పుడు మనకి 5వ చందములో ప్రస్తారం చేయాలనుకోండి, వరుసగా 5 గురువులు వేస్తాం, తర్వాత మళ్ళీ ఒక లఘు వేసి తర్వాత 4 గురువులు వేస్తాం, మళ్ళీ గురువు వేసి తర్వాత లఘు వేసి తర్వాత గురువులు వేస్తాం. ఇలాగ 32 వృత్తాలు మనకి ఆ ప్రస్తారంలో చివరికి 5 లఘువులతో 32 వృత్తాలు మనకు వస్తాయి. ఈ విధంగా 26 ఛందస్సులకి మనం ప్రస్తారం చేస్తే మొత్తం ఒక 13,000 కోటులను నొప్పుగా 42 లక్షలు అని ఇట్లా మనకి వృత్త సంఖ్య ఒకటి వస్తుంది. ఈ అలగు ప్రస్తారములు అంటే గురువుల్ని ప్రస్తరించే సాహిత్య ప్రక్రియ ఒకటి ఛందస్సులో మనకు కనిపిస్తుంది. అలాగే సంగీతంలో కూడా అలగు ప్రస్తారములు ఉన్నాయట. అవి ఎలాగుంటాయంటే నకరేఖల్లో ఉంటాయి. మనకు నకరేఖలు అంటే వక్రాకృతిలో గోరు లాగా ఉన్నటువంటి ఒక చిన్న యు ఆకారంలో మనం అంటాము, ఒక అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి 5 గురువులు వేస్తాం, అవి ఈ నకరేఖలవి. అలాగే సంగీతంలో నకరేఖలు ఎలా ఉంటాయి? తాళం వేసినప్పుడు ఆ తాళానికి ఈ వేళ్లకు ఉన్నటువంటి రేఖల్లో లెక్కలు పెట్టుకుంటారు. ఇలాగా కీర్తన పాడుతూ ఈ నకరేఖల్లో ప్రస్తారాలు చేస్తారట. అలగు ప్రస్తారాలు అవి గొప్పవైనటువంటి లేదా తక్కువ కానటువంటి ప్రస్తారాలు చేస్తూ ఉంటారు. అలగు ప్రస్తారము సేయు సర్వ కళాకాంతుడు బ్రోచు అని వారి పద్యాన్ని ప్రత్యేకంగా తీసుకొని వశ్చరిత్ర మీద ఉన్నటువంటి అతనికి గొప్ప అధికారం ఉన్నది.
అందులో ప్రస్తావిస్తూ ఈ మాట చెప్పారు. బహుశా వ్యాస సంపుట్లో చక్రవర్తి గారు దాన్ని, నా దగ్గర పుస్తకం అయితే ఉంది, మీరు ఒకసారి గుర్తు చేస్తున్నాను, మీకు ఒకసారి చూడమని మనవి చేస్తూ ఉన్నాను. అందులో నాగరి లిపిలో కొన్ని వ్యాసాలు ఉన్నాయి, తెలుగు లిపిలో కూడా కొన్ని వ్యాసాలు ఉన్నాయి, సంస్కృతంలో రాసిన వ్యాసాలు కూడా ఉన్నాయి. అది నేను చదివినప్పుడు చాలా ఆనందం వేసింది. నా వశ్చరిత్రలో ఎలాంటి పద్యం, మామూలు సామాన్యంగా తీసుకున్నటువంటి ఒక పద్యాన్ని దాన్ని గొప్పగా తీసుకొచ్చి సరస్వతీదేవి యొక్క సకలామోదక తాళ వృత్తగతులన్ సంగీత సాహిత్యనామక విద్యాయుగులంబు. తాళము వృత్తము, మనకున్నటువంటి వృత్తగతులు ఉన్నాయి సాహిత్యంలో, తాళగతులు ఉన్నాయి సంగీతంలో. ఈ సంగీత సాహిత్యాలకి ఈ విధంగా తీసుకొచ్చి సరస్వతి యొక్క స్తనద్వయాన్ని వర్ణించి చెప్పినటువంటి పద్యం వశ్చరిత్రలో చాలా సుప్రసిద్ధంగా మనకు కనిపిస్తుంది. ఇక శ్లేష మాత్రమే కాకుండా ఒక భావ వైభవాన్ని కూడా మనం వశ్చరిత్ర పద్యాల్లో, అవతారిక పద్యాల నుంచే ముందుకు వెళదాం. అందులో ఒకటి గణపతి ప్రార్థన. దంతాగట్టిత రాజతాచల చలత్ గౌరీ స్వయంగ్రాహమున్ కంతుద్వేషికి గూర్చి శైలజకు తద్గంగా జరాచాంతి నచ్చంతామోదము మున్నుగా నిడి కుమారాగ్రేసరుండై పితృస్వాంతంబుల్ వెలయంపజాలు ఇపరాడ్వక్తృన్ ప్రశంసించదన్. దంతాగట్టిత రాజతాచల చలత్ చలత్ గౌరీ స్వయంగ్రాహమట. స్వామి ఏం చేశాడు, వినాయకుడు తనకున్నటువంటి దంతం చేత ఒక్కసారి వాళ్ళు కూర్చున్నటువంటి వెండి కొండని కదిలించాడు. అది ఒక వప్రక్రియడు గజానికి. అందులో ఆయన మామూలు వాడు కాదు కదా, ఆయన జగత్పతి గణపతి. ఆయన ఒక్కసారి ఆ దంతంతో ఆ కొండని కదిలించాడు. మామూలు అయినగైతే చిన్న కొండల్ని కదిలిస్తుంది, అలా కాకుండా ఆ కొండ కదిలించినప్పుడు కైలాసమే ఊగిపోయింది. ఆ కైలాసం ఒక్కసారి ఎప్పుడైతే ఊగిందో, ఆ కైలాసం ఊగటం వల్ల ఒక 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 కంపం ఏర్పడింది, ఒక కంపనం ఏర్పడింది. ఆ కంపనంతో అమ్మవారు ఏం చేసింది, పక్కనే ఉన్నటువంటి స్వామిని అలా పట్టేసుకుంది. దంతాగట్టిత రాజతాచల చలత్ గౌరీ స్వయంగ్రాహము. ఆ చలత్ ఒకసారి ఇలా కదలటం వల్ల గౌరీదేవి తనకు తానుగా స్వామిని పట్టుకుంది. అది ఆనందాన్ని కలిగించిందట అయ్యవారికి. స్వయంగ్రాహం కదా, అమ్మవారు భార్య పక్కనే ఉండి తనంత తానుగా ఒక రకమైనటువంటి భయంతో ఇలాగ పట్టుకోవటం వల్ల స్వామికి ఆనందం కలిగించిందంటే తండ్రి మనస్సుకి ఆనందం కలిగించాడు. ఇది దంతాగట్టిత రాజతాచల చలత్ గౌరీ స్వయంగ్రాహమును కంతుద్వేషికి గూర్చి శైలజకు తత్ గంగాజరాచాంతి నచ్చంతామోదము మున్నుగా నిడి. ఆ మీదనున్నది గంగమ్మ. ఆ తొండంతోనేమో ఏనుగు లక్షణం ఏంటంటే నదిలో ఉన్నటువంటి నీరు తొండంతో పీల్చుకోవడం. ఆయన ఆ మీద ఉన్నటువంటి గంగని పీల్చాడు. గంగని అలాగేదో ఇబ్బంది పెట్టి తాను పీల్చడం వల్ల పార్వతికి ఆనందం కలిగింది. ఒక తండ్రికి ఒక ప్రక్క తల్లికి కూడా ముందు కొండ కదిలించక మునిపే పార్వతీదేవికి ఆనందం కలిగింది, తర్వాత తండ్రికి ఆనందం కలిగింది. ఇక్కడ పితృస్వాంతం అంటే మాతాచి పితాచి పితరవు కదా, ఇద్దరి యొక్క మనస్సులకి ఆనందం కలిగించినటువంటి కుమారుడయ్యాడు. ఆ కుమారుల్లో మామూలు కుమారులు ఉంటారు, అల్లరి పెట్టే పిల్లలైతే ఉండొచ్చునేమో కానీ ఇద్దరికి ఒక్కసారిగా ఆనందం కలిగించినటువంటి కుర్రవాడు కాబట్టి అలాంటి పిల్లలలో మొదట లెక్కింపు తగినటువంటి వాడు, పిల్లల్లో అగ్రేసరుడైనటువంటి వాడై అలాంటి అగ్రేసరుండు. కుమారస్వామికి కూడా అగ్రేసరుడే, అంతటికంటే పెద్దవాడు కాబట్టి అగ్రేసరుండై పితృస్వాంతంబుల్ వెలయింపజాలు యువరాడ్వక్తృన్ ప్రశంసించదన్. దంతాగట్టిత రాజతాచల చలత్ గౌరీ స్వయంగ్రాహమున్ కంతుద్వేషికి గూర్చి శైలజకు తత్ గంగాజరాచాంతి నచ్చంతామోదము మున్నుగా నిడి కుమారాగ్రేసరుండై పితృస్వాంతంబుల్ వెలయింపజాలు యువరాడ్వక్తృన్ ప్రశంసించదన్. మనకి వినాయకుడి ప్రార్థన చేసినప్పుడు పౌరాణికులు కానీ లేకపోతే సాహితీ ప్రియులు కానీ ప్రసంగాలు చేసినప్పుడు పెద్దన గారి పద్యం ఒకటి తీసుకుంటూ ఉంటారు. అంకము చేరి శైల తనయా స్తన దుగ్ధములానువేళ బాల్యాంక విచేష్ట తుండమున నవ్వలి చన్ కబళింపబోయి ఆ వంక కుచంబుగాన కజివల్లపుహారముగాంచి వే మృణాళాంకుర శంకనంటెడు గజాస్సుని గొల్తు అభీష్ట సిద్ధికిన్నని సాధారణంగా మనం ఎక్కువ మంది నోట వింటూ ఉంటాం. ఈ పద్యం ఎంత అందమైన పద్యం అండి. ఇది ఒక రకమైనటువంటి శిల్ప సౌందర్యానికి ఆలవాలంగా ఉన్నటువంటి పద్యాల్లో ఇదొకటి. పార్వతీదేవి సరస్వతీదేవి ప్రార్థన, వినాయకుడి ప్రార్థన. ఇక ఆంధ్ర కవులను ప్రార్థించినప్పుడు ఇందాక నేను మొదట మీకు విన్నవించుకున్నటువంటి ప్రార్థనా పద్యాన్ని మళ్ళీ తీసుకొస్తున్నాను. మహిమున్ వాగను శాసనుండు సుజియింపన్.
కుండలీంద్రుండు తన్ మహనీయ స్థితి మూలమై నిలువ శ్రీనాథుండు ప్రోవన్ మహామహులై సోముడు భాస్కరుండు వెలయింపన్ సొంపు వాటించు నీ బహుళాంధ్రోక్తిమయ ప్రపంచమున తత్ప్రాగల్భ్య ఊహించదన్నని. నేనైతే సాధారణంగా సాహితీ ప్రసంగాలు ఇవాళ వశ్చరిత్రమనే కాదు, సాధారణంగా ఏ ప్రసంగం చేస్తున్నా ఈ పద్యం తీసుకురావటం నాకు ఒక రకమైన సరదా. మహిమున్ వాగను శాసనుండు సుజింపన్ కుండలీంద్రుండు తన్ మహనీయ స్థితి మూలమై నిలువ శ్రీనాథుండు బ్రోవన్ మహామహులై సోముడు భాస్కరుండు వెలయింపన్ సొంపు వాటించు నీ బహుళాంధ్రోక్తిమయ ప్రపంచమున తత్ప్రాగల్భ్య ఊహించదన్. మొదట వాగను శాసనుడు బ్రహ్మదేవుడు, తర్వాత కుండలీంద్రుడు ఆదిశేషుడు. మహిమన్ వాగను శాసనుండు సుజింపన్ కుండలీంద్రుండు తన్ మహనీయ స్థితి మూలమై నిలువ. ఈ సృష్టికి, ఈ భూమండలానికి, ప్రపంచానికి శేషుడు ఆధారంగా నిలబడతాడు. శేషుడు ఆధారం దీనికి. కుండలీంద్రుండు తన్ మహనీయ స్థితి మూలమై నిలువ శ్రీనాథుండు బ్రోవన్. ఈ చేయబడినటువంటి సృష్టికి పోషించినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. ఈ విధంగా బ్రహ్మ, విష్ణువు, శివుడు, వీరు ఎవరు ఆదిశేషుడు భరిస్తూ ఉన్నటువంటి ఆదిశేషుడు, వీళ్ళు దీనికి ఆధారంగా నిలబడ్డారని ఒక అర్థం. నన్నయ్య భట్టు, తిక్కన సోమయాజి, ఇది మహిమున్ వాగను శాసనుండు సుజింపన్. నన్నయ్య భట్టు సృజించాడు మన తెలుగు మొదటి కావ్యం భారతంగానే మనం చెప్పుకుంటున్నాం ఇవాళకి కూడా. వాగను శాసనుండు సుజింపన్ కుండలీంద్రుండు తన్ మహనీయ స్థితి మూలమై నిలువ. తర్వాత తిక్కన సోమయాజి ఏదైతే నన్నయ్య భట్టు ప్రారంభించాడో దానికి మహనీయమైనటువంటి సుస్థితికి కారణమైనటువంటి వాడు భారతాన్ని ఆంధ్రీకరించినటువంటి తిక్కన సోమయాజి. ఆ తర్వాత కుళిక్కి భాస్కరుడు, నాచిన సోముడు, వీరిద్దరూ వారి యొక్క అద్భుతమైనటువంటి కావ్య సృష్టితో ఉత్తర వంశం, రామాయణం మొదలైనటువంటి కావ్యాలు, ఇక ఇతరత్ర చాలా మంది కవులు అనుకోండి, వీరిని భాస్కరుడు, సోముడు, భాస్కరుడు. సోముడు అంటే నాచిన సోముడు అని వ్యాఖ్యాత రాశారు. నాచిన సోముడు, ఉళుక్కి భాస్కరుడు, వీళ్ళు వెలయించారట. సోముడు, భాస్కరుడు అంటే సూర్యుడు, చంద్రుడు కాంతిని ప్రసరింప చేశారని అర్థం. ఈ విధంగా ఈ బహుళ ఆంధ్రోక్తిమయ ప్రపంచమున, ఆంధ్రోక్తులతో కూడినటువంటి అద్భుతమైనటువంటి ప్రపంచమున తత్ ప్రాగల్భ్యము, ఇలాంటి వాళ్ళ యొక్క మహాకవుల యొక్క ప్రగల్భతని నేను ఊహిస్తున్నానంటూ వారికి ఇవ్వవలసినంత గౌరవాన్ని ఇస్తూ సుకవి ప్రార్థన చేసి తర్వాత కుకవి నింద ఏదో చేశాడు. స్వామి ఆంజనేయ స్వామిని మాత్రం ఎక్కడా మర్చిపోలేదు ఈయన. హరిశ్చంద్ర నలోపాఖ్యానంలో చాలా విశేషంగా ఉంటుంది. ఇంతకంటే కూడా తరుణార్క కబలనోద్ధతి చూపెనవ్వాడు రుచులచే ఫలమోహ రుచుల చేత అకలంక రామ ముద్రిక పూనెనవ్వాడు శయముచే హృత్కుశేషయము చేత మున్నీరు పల్వలంబు గదాటెనవ్వాడు జవముచే గుణగణార్జవము చేత అక్ష శిక్షా ప్రౌఢి అలరారెనవ్వాడు శిక్షా ప్రౌఢి నలరారెనవ్వాడు రణముచే నియమధారణము చేత ధరణినవ్వాడు దానవద్విరద దళన విరుతి తనకే సరి కిశోర వృత్తి తెలిపే అట్టి మత్కావ్య భవ్యవాగమృత ఘటన మంజుల స్వాంతు హనుమంతు మదిదలంతు నను శ్రీరామ పదారవింద భజనానందున్ జగత్ప్రాణనందన కారుణ్య కటాక్ష లబ్ధ కవితా ధారా సుధారాసి సంజని తైకైక దిన ప్రబంధ ఘటన సజ్జశత గ్రంథ కల్పను అంటాడు వశ్చరిత్రలోనే. కాబట్టి శ్రీరామ పదారవింద భజనానందుడట ఆంజనేయ స్వామి యొక్క కారుణ్య కటాక్షం వల్ల లభించినటువంటి కవిత కలిగినటువంటి వాడట. అందుచేత ఆంజనేయ స్వామిని ఎంత చిత్ర విచిత్రంగా ఒక పద్య సౌష్ఠవం కనిపిస్తుంది ఇందులో శబ్ద వైచిత్రి ఒక పక్క ఉంటే శబ్ద సౌష్ఠవం, పద నిర్మాణ శిల్ప సౌష్ఠవం మనం ఈ పద్యంలో చూడొచ్చు. ఇలాంటి పద్యాల వశ్చరిత్రలో మనం ముందుకు వెళితే ప్రతి చోట మనకి అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. తరుణార్క కబలనోద్ధతి చూపాడట. మొదట పుట్టినప్పుడే మనకి సుప్రసిద్ధమైనటువంటి కథ ఉత్తర రామాయణంలో, పుట్టినప్పుడే ఉదయిస్తూ ఉన్నటువంటి సూర్యబింబాన్ని కబలనం చేయటం అనేటటువంటి ఉద్ధతి చూపించాడని ఒక అర్థం. దేని చేత? రుచులతో. అది మధురంగా ఉంటుంది పండు అనే ఉద్దేశంతో సూర్యబింబాన్ని కబలనం చేసుకోవడానికి ప్రారంభించాడు స్వామి ఆంజనేయ స్వామి అని ఒక అర్థం. ఇక ఫలమోహ రుచులతో, రుచులు ఫలమోహ రుచులు, తన యొక్క అద్భుతమైనటువంటి కాంతి సంపదల చేత సూర్యుడిని కబలించాడట. అద్భుతమైనటువంటి రుచుల చేత ఉన్నటువంటి మోహం చేత ఏదో పండు తినాలి అనేటటువంటి ఆకాంక్షతో కూడా సూర్యుని కబలించటం అనేటటువంటి ఉద్ధతిని చూపించాడట. ఈ రెండింటిని
ప్రతి చరణములో ఈ సౌష్ఠవాన్ని మీరు తిలకించండి. తరుణార్క కబలనోద్ధతి చూపినవాడు రుచులచే ఫలమోహ రుచుల చేత. ఇక అకలంక రామ ముద్రిక పూనినవ్వాడు శయముచే హృత్ కుశేశయము చేత. శయము అంటే చేయి, కుశేశయము అంటే తామర పువ్వు. హృత్ కుశేశయము మనస్సు అనేటటువంటి తామర పువ్వు, శయము అంటే తన యొక్క హస్తం. అకలంకమైనటువంటి రామముద్రిక పూనాడు. రామముద్రిక, రామచంద్ర ప్రభు ఇచ్చినటువంటి ముద్రికని శయముతో చేతితో పట్టుకున్నాడు అని ఒక అర్థం. ఇక అకలంక రామముద్రిక పూనినవ్వాడు హృత్కుశేషయముతో, హృదయ పద్మమునందు శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆ స్వరూప ముద్రని అలా ధరించి ఉంచాడు స్వామి. ఇది పద్యం అంతటికి మొకటాయమానమైనటువంటి వాక్యం ఇది. అకలంక రామ ముద్రిక పూనినవ్వాడు శయముచే హృత్కుశేషయము చేత. మనస్సులో రామభద్రుడిని నిలుపుకున్నాడు, చేతితో తన యొక్క ముద్రికను పూనాడు. ఈ రామ ముద్రిక అనే మాట తనకి దక్కింది ఈ పద్యంలో ఉన్నటువంటి గొప్ప విశిష్టమైనటువంటి పద సంపదలో ఇదొకటి. రామముద్రిక, రామచంద్రుని యొక్క ఆకృతి యొక్క స్వరూపం పరిపూర్ణంగా మనస్సులో పెట్టుకున్నాడు కాబట్టే సీతమ్మ నమ్మినట్టుగా చెప్పగలిగాడు అక్కడ. ఇలా వర్ణించుకొస్తే, విశేషంగా మనం విశ్లేషిస్తే ప్రతి పద్యములో ప్రతి మాట వెనక, ప్రతి భావం వెనక అద్భుతమైనటువంటి పురాణ గాథలు మనకి ఎన్నో గోచరిస్తాయి. వశ్చరిత్రం కేవలం ఏదో వర్ణనాత్మకమైనటువంటి ప్రబంధం, ఏదో శ్లేష వైచిత్రాన్ని అనుకోనక్కర్లేదు. కొన్ని పద్యాల యొక్క వెనక చరిత్ర తీసుకొస్తే భారతము నుండి, భాగవతము నుండి, రామాయణము నుండి అద్భుతమైనటువంటి కథలు అనుసంధానం చేసుకోవటానికి యోగ్యమైనటువంటి పద్యాలు చాలా వరకు మనకు కనిపిస్తాయి. 3 భాగవత కథలు, భారత కథలు, రామాయణ కథలు కూడా మనకి గోచరిస్తాయి. ఇక జవముచే గుణగణార్జవము చేత మున్నీరు పల్వలంబుగ దాటినవ్వాడు గోష్పది కృత వారాశం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఈ సముద్రము, సాగరాన్ని ఎలా దాటాడు? జవముచే గుణగణార్జవము చేత. జవం అంటే తనకున్నటువంటి వేగం, బలంతో కూడినటువంటి వేగంతో ఈ మున్నీరు సముద్రాన్ని ఒక పడిలాగా దాటిపోయి వెళ్ళిపోయాడు. అది. ఇక రెండవది గుణగణార్జవముతో కూడా అకలంక, అది మున్నీరు పల్వలంగా దాటాడు. తన యొక్క గుణగణార్జవం ఎంత గొప్పదంటే, ఒక ప్రక్క ఎంతమంది అడ్డు చేస్తున్నప్పటికి కూడా వారిని ఆయన యొక్క తెలివితేటలతో అధిగమించి ఈ లంకలో ప్రవేశించాడు. ఈ విధంగా మున్నీరు పల్వలంబుగా దాటినవ్వాడు జవముచే గుణగణార్జవము చేత. అచ్చ శిక్షా ప్రౌఢి అలరారెనవాడు రణముచే గుణగణార్జవము రణముచే నియమధారణము చేత. ఇక అచ్చ శిక్షా ప్రౌఢి, అచ్చ హంతారం వందే లంకా భయంకరం అని ఆంజనేయ స్వామి ఎంతమంది రాక్షసులను చంపినప్పటికి కూడా అచ్చుడిని హరించడం, అచ్చుడిని చంపడం అనేది చాలా ఘనమైనటువంటి కార్యం. ఆ అక్షయ కుమార వధ దగ్గర మనం రామాయణంలో చూస్తాం. ఆ అచ్చ శిక్ష అంటే, అక్షములు అంటే ఇంద్రియాలని ఒక అర్థం ఉంది. తన ఇంద్రియ జయము అనేది మనకి రామాయణంలో ఆ పుష్పకంలో ఉన్నటువంటి స్త్రీలను చూచినప్పుడు ఆంజనేయ స్వామి యొక్క మనోదార్జ్యత ఎంత గొప్పదో మనకి అర్థమవుతుంది. ఆ అచ్చ శిక్ష, అచ్చుడిని శిక్షించడం ఒకటి, ఇంద్రియాలను నిగ్రహించుకోవడం ఒకటి. ఇవి రణముచే నియమ ధారణము చేత. అచ్చుడిని యుద్ధం చేసి గెలిచాడు, అచ్చుడిని శిక్షించాడు. ఇక ఇంద్రియాలని నియమముల చేత, తన యొక్క నియమ నిబంధనల చేత, మానసికమైనటువంటి నిగ్రహం చేత ఇంద్రియాలను నిగ్రహించుకున్నాడు. ఈ విధంగా ఇక తేటగీతిలో అద్భుతం చూడండి. ధరణి నవ్వాడు దానవద్విరద దళన వివృత్తి తన కేసరి కిశోర వృత్తి తెలిపే. ధరణి నవ్వాడు దానవద్విరద దళన వివృతి, దానవద్విరద దళన వివృతి. ఇక్కడ ద్విరదము అంటే ఏనుగు, ద్విరదములు అంటే ఏనుగు యొక్క దంతాల్ని సింహం విరిచి కొడుతుంది, లేకపోతే ఏనుగు యొక్క ముఖాన్ని సింహం విరిచి కొడుతుంది. ఇక్కడ దానవద్విరదలను వాటిని ధ్వంసం చేసినప్పుడు రాక్షసులు అనేటటువంటి ఏనుగులను చంపటానికి తన సింహం పిల్లగా కేసరి కిశోరం అనేటటువంటి భావాన్ని మనకి కనిపించినట్లుగా ప్రవర్తించారని ఒక అర్థం. దానవద్విరద దళన వివృతి, దానవద్విరద దళనం అంటే రాక్షసుల యొక్క పళ్ళు రాలగొట్టడం. వీరు తన కేసరి కిశోర వృత్తి తెలిపే. ఆ విధంగా తన సింహపు పిల్లగా ప్రవర్తించి రాక్షసుల్ని మట్టు పెట్టాడనేటటువంటి అర్థంతో చెప్తూ, విరుతి తన కేసరి కిశోర వృత్తి తెలిపే అట్టి మత్ కావ్య భవ్యవాక్ అమృత ఘటన మంజుల స్వాంత్. భవ్యవాక్, శుభకరమైనటువంటి అందమైనటువంటి వాక్కులను ప్రసాదించటంలో తన యొక్క కరుణా కటాక్షాలు ఎక్కువగా ఉన్నాయి కదా. అలాంటి హనుమంతుణ్ణి ఈ కావ్యాన్ని ప్రారంభిస్తూ ఉన్నప్పుడు
నేను స్మరిస్తున్నాను, తలంచుకుంటూ ఉన్నానని అద్భుతమైనటువంటి పద్యం. ఇది సాధారణంగా మనం తెలుగు భాష ఎంత గొప్పదో చెప్పటానికి ఇలాంటి పద్యాలు మనం పిల్లల ముందు ఉదాహరిస్తే ఎంతో అందంగా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా పిల్లలు చూస్తే చాలా బాగుండేదేమో. చాలా మందికి తెలియదు. నేను ఒకసారి ఇప్పుడు మాట్లాడాను కానీ తర్వాత ఇది ఇలాగ జరుగుతూ ఉన్నాయనే సంగతి నిన్న వారు చెప్పటం వల్ల చాలా ఆనందించాను, సంతోషించాను. చాలా మంది వింటున్నారు కూడా ఈవేళ. తరుణార్క కబులనోద్ధతి చూపిన వాడు రుచుల చే ఫలమోహ రుచుల చేత. ఈ పద్యం ఇలా మనం చాలా పద్యాలు ఉదాహరించుకోవాలి, సమయం కొంచెం అభావం ఉంది. అయితే కథా విధానంలోకి వెళ్లే ముందు ఇందులో మొన్న ఒక 2 పద్యాలు మళ్ళీ గుర్తు చేశారండి. అవతారికలో ఉన్నటువంటి గొప్ప పద నిర్మాణంలో ఒక 2 పద్యాలని మీ ముందు ఉంచి కొంచెం ముందుకు వెళదాం. తర్వాత సమయం కూడా తక్కువే ఉంది. మంచి పద్యాలు 2-3 ఉదాహరించడం నా బాధ్యత ఈరోజు. వారు పద్యం చదువుతూ నిన్న ముందు నాకు చెప్పిన పద్యం ఏంటంటే, అడిగిన పద్యం ఏమంటే, ఎవరు దాలినాయుడు గారు, ఏమండి ఈ పద్యాల్లో నేను ఒక శేష పద్యం చూశాను, చాలా అద్భుతమైనటువంటి పద నిర్మాణం కనిపిస్తుంది. ధాత్రీశ్వరులు గారు పురుడు వాగనుభూతి భూతిగతుల, మానవేంద్రులు గారు పోల్కి నయాభోగ భోగ కలల, రాజహంసులు గారు తరమెన్న వరధర్మ ధర్మభృతుల, నరపుంగవులు గారు తరమెన్న వరధర్మ రాజహంసులు గారు సరి సత్కళాసార సార రుచుల, నరపుంగవులు గారు తరమెన్న వరధర్మ నరపుంగవులు గారు పోల్కి నయాభోగ భోగ కలల అని ఇలాగా మనకు అద్భుతమైనటువంటి ఈ ధాత్రీశ్వరులు కారు. ఆ తర్వాత మాటలు అలా ఉంచండి. ఈ 4 చరణాల్లో ఇలాగే ఉన్నాయి. ఇందులో ధాత్రీశ్వరులు, నరపుంగవులు, రాజహంసలు ఈ మాటలన్నీ కూడా రాజులకు సంబంధించినటువంటి విశేషణాలే ఇవన్నీ. ధాత్రీశ్వరులు కారా, ధాత్రీశ్వరులు అవుతారు కానీ ధాత్రీశ్వరులు కారంటే ఒక విరోధాభాస కంటే అద్భుతమైనటువంటి పదకుంభనం లాగా ఉన్నది ఇది. ఈ తర్వాత 2వ దళంకి వెళ్తే, శిశపద్యంలో ఉండే 2వ దళానికి వెళ్తే, ధాత్రీశ్వరులు గారు పురుడు వాగనుభూతి భూతిగతుల. ప్రతి చరణంలో ఈ సౌష్ఠవమే ఇలా ఉన్నది. కొన్ని పువ్వుల్లో ఉన్నటువంటి రెక్కలు ఎలాగైతే నిర్మాణ క్రమంలో ఉంటాయో ఆ విధంగా ఈ పద్యంలో ఉన్నటువంటి పదముల యొక్క ప్రణాళిక సొంపు కూడా అంత అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. ధాత్రీశ్వరులు గారు మనకి వ్యాకరణంలో ఈ యనాదేశ సంధి ఒకటి ఉంది. ధాతృ ఈశ్వరుడు, ధాత్రీశ్వరుడు అని. పిత్రాజ్ఞ లాగా ధాతృ ఈశ్వరుడు, ధాత్రీశ్వరుడు, ధాత్రీశ్వరుడు. ఈ ధాత్రీశ్వరుడు సవర్ణ దీర్ఘం, అక్కడ ధాత్రీశ్వరుడు యనాదేశం. ధాతృ శబ్దం ఇప్పుడు మనకి తెలిసిపోయింది బ్రహ్మదేవుడని, ఈశ్వర శబ్దం శివుడని. బ్రహ్మ శివుడు వీళ్ళిద్దరు మాత్రమే పురుడు అంటే సాటి, సామ్యము. పురుడించుట, పురుడు, పురణించు, పురుడు, ఈ 2 కూడా సాటి అనే అర్థంలో మనకి తెలుగులో ఇవి పర్యాయ పదాలు. పురుడించుట అంటే సామ్యం చెప్పటం. ధాత్రీశ్వరులకి ధాతృ ఈశ్వరుడు వీళ్ళిద్దరు కూడా వాగనుభూతి భూతి. వాక్కనుభూతి అంటే మాటల యొక్క అనుభవం, మాటల యొక్క గొప్పతనం, మాట నేర్పు, వాగనుభూతి. భూతి అంటే ఐశ్వర్యం. ఆ రాజుల్ని చెప్తున్నారు ఎవరో తిరుమల రాయుడు వంశవర్ణనం చేసినప్పుడు. ఇక్కడ ధాత్రీశ్వరులు వాగనుభూతిలో, భూతిలో అంటే ఐశ్వర్యంలో, వాక్కు యొక్క సంపదలో కూడా ఒక ప్రక్క బ్రహ్మ శివుడు తప్ప ధాత్రీశ్వరులు సాటి రారు. సామాన్యమైనటువంటి రాజులు ఎవరు కూడా ఆయనకి సాటి రారు. ధాత్రీశ్వరులు గారు పురుడు వాగనుభూతి భూతిగతుల, మానవేంద్రులు గారు పోల్కి నయాభోగ భోగ కలల. నయాభోగము భోగము. మానవేంద్రులు అంటే రాజులు. మానవ ఇంద్రుడు, మనువు ఇంద్రుడట. ఈ మనువు నయ సంపదలో మనకి ధర్మశాస్త్రం చెప్పి ఎలా మనం ప్రవర్తించాలా అనేటటువంటిదంతా కూడా మనుస్మృతిలో మనకు ఉన్నట్టుగా మనకి నీతి చెప్పినటువంటి వాడు మనువు. అలాగే మానవ ఇంద్రుడు. భోగాన్ని మనం భోగ వైభోగంలో చెప్పేటప్పుడు దేవేంద్రుడు. ఈ మాట నీతి నియమాలు పాటించడంలోను గాని, లేకపోతే చక్కనైనటువంటి భోగాల్ని అనుభవించడంలో గాని ఒక ప్రక్క మనువు ఇంద్రుడు తప్ప
సామాన్యమైనటువంటి మానవేంద్రులు ఎవరు అతనికి పోలిక లేరు. ఇక రాజహంసులు గారు సరి సత్ కళాసార సార రుచుల, కళాసారము సారము, రాజహంసులు రాజశ్రేష్ఠులు, చంద్రుడు సూర్యుడు, ఇక కళలు తేజస్సు వీటిలో అని ఇలా మనకి. అలాగే నరపుంగవులు గారు ధర్మభృతులు, ఇలా మనకు 4 చరణాల్లోనూ ఇందులో పదముల యొక్క సౌష్ఠవం మీకు అవగాహనకు వచ్చింది అనుకుంటాను. ధాత్రీశ్వరులు గారు పురుడు వాగనుభూతి భూతిగతుల, ప్రతి 2వ దళంలో సాటి అనే అర్థంలో ఉన్నటువంటి పదాలు వేస్తూ యతిస్థానానికి ముందున్నటువంటి పదము, యతిస్థానం తరువాత ఉన్నటువంటి పదం ముక్త పదగ్రస్తం చేస్తూ అద్భుతమైనటువంటి పద్య వైచిత్రిని ఇందులో చూపించాడు. ఇలా కొంచెం ముందుకెళ్తే పద్యం అంతా మీకు చెప్పే సమయం లేదు కానీ, తన భవ్యధామంబు కరణి మిత్రోన్మేష కరముగాగా తన ధర్మగుణముల త్లతులిత శృతి మార్గ గతులు నెసగా తన మహాహవదీక్ష పగది నానావనీపకుల వెంప. ఇట్లాంటి పద్యం ఈ 2 మనకి ఇలాంటి పద్యం. అది కూడా దాని వివరణ పెద్దలైనటువంటి మీరు ఒకవేళ తెలిసిన మరొకసారి ఆ వ్యాఖ్యానంతో పాటుగా చూడండి. ఇక కథా విధానంలోకి వెళ్తే శ్రేష్ఠ వైభవం చెప్పడానికి ప్రతి పద్యం మనకి ఉదాహరణగానే కనిపిస్తుంది. కథ చిన్నదైనప్పటికీ కూడా ఇక్కడ వసురాజు వసంతం రావటం, అధిష్టాన పురవర్ణనం ఒకటి ఉన్నది అక్కడ. ఆ పురవర్ణనంలో మనకి ఒక చతురాస్యుల్, పురుషోత్తముల్, బుధగురుల్, సర్వజ్ఞమూర్తుల్, మహాశతమన్యుల్, శుచి ధర్మ పుణ్యం జనతా శ్లాఘ్యుల్, ప్రచేతులు, సదాగతులు, అక్షీర నవార్థకర్తలని ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి క్షితిదేవులట, చతురాస్యులట, చతురమైన హాస్యములు కలిగిన వాళ్ళు, పురుషోత్తములట, పురుష శ్రేష్ఠులు, చతురాస్యుల్, పురుషోత్తముల్, బుధ గురుల్, ప్రాజ్ఞులైనటువంటి వాళ్ళు. ఈ విధంగా మనకి మానవుల్లో బ్రాహ్మణుల్లో శ్రేష్టమైన గుణములు కలిగినటువంటి వాళ్ళగా ఒక అర్థంలోను, 2 దేవతలు చతురాస్యులు, బ్రహ్మదేవులు, పురుషోత్తములు విష్ణుదేవులు, చతురాస్యులు పురుషోత్తములు, బుధుడు గురుడు, సర్వజ్ఞమూర్తులు, సర్వజ్ఞులు అంటే శివుడు, ఇక్కడైతే సర్వము తెలిసినటువంటి వాళ్ళు, శతమన్యులు అనేకమైనటువంటి యాగాలు చేసిన వాళ్ళు, శతమన్యులు ఇంద్రులు. ఇలా చెప్పి పురి దేవతా మహిమలను చెన్నొందుటల చిత్రమే. కాబట్టి వీళ్ళు దేవతా లక్షణాలన్నీ కలిగినటువంటి వాళ్ళు. అక్కడున్న బ్రాహ్మణులైతే పురమంతా దేవతా మహిమలతో ఉండడం ఏమైనా చిత్రమా అంటూ పురవర్ణనం చేశాడు. వసు చరిత్రలో వసురాజు సుప్తిమతి కోలాహలం అనేటటువంటి 2వ ఆశ్వాసంలో ఉన్నటువంటి ఘట్టంలోనే ఇక్కడ అద్భుతమైనటువంటి రచనా కౌశలం ఉన్నది. మనం ఇకపైని కేవలంగా సుప్తిమతి కోలాహలం మాత్రమే విషయంగా తీసుకొని మరొక ప్రసంగం, అలాగే విప్రలంబ శృంగారం, సంభోగ శృంగార వర్ణనాలను ప్రత్యేకించి తీసుకొని ఒక అంశం, ఇలాగ అంశాలు వేరువేరుగా తీసుకుంటే తప్ప ఈ పద్యాల్లో అయితే మనకి తృప్తి ఉండదు. బాగా సుప్రసిద్ధమైనటువంటి ఒక మాట ఒకటి ఉన్నది ఇక్కడ. స్వైర విచారధీరులకు సారసలోచనలు ఉన్న చోటికిన్ బోరన లాతివారు చొరబూనినచో రసభంగమంచు నే చేరక ఉబుదీవియల చెంతన నిలిచి లతాంగి రూపు కొన్నారగ చూచి వచ్చితి నవాంబురుహాంబక నీకు తెల్పగన్నని. ఈ నర్మ సచివుడు అక్కడ కోలాహల పర్వతం మీద వీళ్ళు విహారానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక సంగీతం వినిపిస్తుంది. ఆ సంగీతం ఏదో వింటారు. రాజుగారికి ఆ సంగీతం కోసం చెప్తాడు. ఆ నర్మ సచివుడు చెప్పినప్పుడు, మహారాజా ఎవరో ఇక్కడ పాడుతున్నారయ్యా, గొప్పగా పాడుతున్నారు. ఆ పాట పాడినటువంటి వాళ్ళు నరరాజ కన్యలును, కిన్నర రాజకుమారికలు, ఫణాధర విద్యాధర వీణాధర శోణాధరలను ఆ తరుణి బొల్పదగరు నరేంద్ర. మనం ఇందులో అర్థం చెప్పక్కర్లేదు. ఆ పద్య నిర్మాణంలో ఎలా చెప్పుకొచ్చాడో మనకు అర్థమైపోతుంది. ఆ పద నిర్మాణంలో ఇక్కడ శ్లేష అంటూ ఏమీ లేదు. మహారాజా అక్కడ ఉన్నారయ్యా, నేను చూశాను వాళ్ళని, వాళ్ళు నరరాజ కన్యలును, ఇంకా కొంచెం ఆలోచిస్తే కిన్నర రాజకుమారికలు, మరి కొంచెం ఆలోచిస్తే ఫణాధర విద్యాధర వీణాధర, వారు వీరు ఎవరు కానీ సాట్లారని చెప్పడానికి ఫణాధర విద్యాధర వీణాధరలను ఆ తరుణి వీణాధర సోనాధరులను ఆ తరుణి బోల్పదగరు అంటూ నేను చూసి వచ్చాను. అక్కడ చూస్తుంటే వాళ్ళు హాయిగా వీణ వాయించుకుంటూ పాడుకుంటూ ఉన్నారు. కొంతమంది చెలుల్ని రంజింపు చేస్తూ అమ్మాయి ఎవరో ఒక అందకత్తె అక్కడ ఉన్నది. ఆమెని వర్ణించాలంటే అక్కడ ప్రత్యవయవ సౌందర్య వర్ణనం ఒకటి ఉన్నది. ప్రతి పద్యంలోనూ మనం ఇప్పుడు అనుకున్నటువంటి శ్లేషలే
అందులో ప్రసిద్ధమైన పద్యం మీకు ఈ సందర్భం చెప్పాలి. తన రాజీవ శరం బెరుంగదు నిశాతత్వంబు లేగల్వ తూపున కుంచాలదు వేగలీలయని ఆ పూముల్కు ఎగ్గించి క్రొన్నన విల్కాడు నవాంబుజోత్పల వితానంబీను క్రాల్ మీనాక్షి లోచనముల్ వెంట ఘటింప పొల్చినవి నిస్తంద్రాంబక ఖ్యాతులన్నని ఒక మంచి పద్యం ఒకటి ఉంది. సాధారణంగా వదిలిస్తూ ఉంటారు ఈ పద్యాన్ని. ఏం చెప్పాడంటే, తన రాజీవ శరం బెరుంగదు నిశాతత్వంబు. మన్మధుడి దగ్గర కొన్ని బాణాలు ఉన్నాయి. అరవిందం అశోకంచ చూతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచైతే పంచబాణశ్చ సాయక అని. అందులో అరవిందము అశోకం ఇట్లాంటి బాణాలు ఎన్నో ఉన్నాయి. కానీ అతని దగ్గర తామర పువ్వు ఒక బాణం, కలువ పువ్వు ఒక బాణం, ఈ రెండు ఉన్నాయి. ఈ తామర పువ్వు బాణాన్ని వెయ్యాలనుకున్నాడు మన్మధుడు. అయితే ఈ తామర పువ్వుకి పోనీ తామర పువ్వు బాణంలో సంధిద్దామంటే తన రాజీవ శరం బెరుంగదు నిశాతత్వంబు, అది వాడిగా ఉండేది కాదు కదా. బాణం అనేది వాడిగా లేకపోతే ఎలా గుచ్చుకుంటుంది? అంతటి ఇదేమంత పనికొచ్చేది కాదు. తన రాజీవ శరం బెరుంగదు నిశాతత్వంబు. ఇక లేగల్వ తూపున కుంచాలదు వేగలీల. కొన్ని కలువ పువ్వు తీసివేద్దామంటే ఇది వేగంగా వెళ్ళే లక్షణం దీనికి లేదు. అదేమో వెళ్ళి గుచ్చుకునే లక్షణం దానికి లేదు. తామర పువ్వుకి వేగంగా వెళ్ళే లక్షణం దీనికి లేదు, కలువ పువ్వుకి అని ఒక అర్థం. తన రాజీవ శరం బెరుంగదు నిశాతత్వంబు. ఈ రాజీవం పగల వికసించేది, రాత్రి ముడుచుకునేది. నిశ యొక్క తత్వం ఎలా ఉంటుందో దీనికి తెలియదు తామర పువ్వుకి. నిశాతత్వం, ఇందాక నిశాతత్వం అది వాడిదనం, ఇక నిశ యొక్క తత్వం నిశాతత్వం. తన రాజీవ శరం బెరుంగదు నిశాతత్వంబు లేగల్వ తూపున కుంచాలదు వేగ లీల. వేకువైపోతే తెల్లవారిపోతే దానికి మరి లీలా విలాసక్రియో అని దానికి మరి ఏం చెయ్యాలో తెలియదు కలువ పువ్వుకి. అందుచేత ఇప్పుడు ఏం చెయ్యాలి? తన రాజీవ శరం బెరుంగదు నిశాతత్వంబు లేగల్వ తూపున కుంచాలదు వేగలీలయని అప్పూముల్కులు ఎగ్గించి క్రొన్నన విల్కాడు నవాంబుజోత్పల వితానం వీను క్రాల్గన్నులన్. ఈ మీనాక్షి ఈ గిరికాదేవి యొక్క కళ్ళు చూశాడు. ఇందులోను నవాంబుజోత్పల వితానం కనిపిస్తుందట. కొత్తవైనటువంటి తామర పువ్వుల్లో ఉన్నటువంటి సౌందర్యము, కలువ పువ్వుల్లో ఉన్నటువంటి అందము, ఈ రెండు ఈమె కళ్ళల్లో కనిపిస్తున్నాయని మన్మధునికి. అందుచేత ఆ తామర పువ్వులు ఈ కలువ పువ్వులు అటుంచి ఈమె యొక్క నేత్రాలు తీసుకొని ధనుస్సులో సంధించడం ప్రారంభించాడు. ఈమె యొక్క చూపుల్ని నేత్రాల్ని ధనుస్సులో సంధించి విరహాల మీద వేయటం ప్రారంభించాడు మన్మధుడట. అందుచేత ఈ అంబకం అనేటటువంటి పేరు బాణానికి కంటికి కూడా స్థిరమైపోయింది అన్నాడు. అంబకం నేత్ర శరయో అని. అంబకం అంటే బాణము, అంబకం అంటే కన్ను. ఈ బాణములుగా ఈ కళ్ళులు ఉపయోగించుకోవటం వల్ల ఆమెకు అంబకములు అనే పేరు వచ్చింది అంటూ తమాషా చేశాడు. దీనికి నిరుక్తి అలంకారం అంటాం. నిరుక్తిర్ యోగతో నామ్నాం అన్యార్థత్వ ప్రకల్పనం అని. అంబకములని ఆ పేరు అందుకు రాలేదు, వాటికి వేరే వ్యుత్పత్తి ఉండొచ్చు కాక. కానీ తన రాజీవ శరం బెరుంగదు నిశాతత్వంబు లేగల్వ తూపున కుంచాలదు వేగలీలయని అప్పుముల్కు లెగ్గించి క్రొన్నన విల్కాడు నవాంబుజోత్పల వితానం వీను మీనాక్షి లోచనముల్ వెంట గటింపజొచ్చే పొల్చే అవి నిస్తంద్రాంబక ఖ్యాతులన్. ఇలాగా ప్రతిపద్యం ఎంత ఎంత సౌందర్యవంతమైన పదభంగం, పదగుంభనం, ఎంత అందమైనటువంటి భావగుంభనం. ఆయన భావం ఆయన ఎంత విశాలంగా ఆలోచిస్తారంటే, వనజాలయము మూసి ఇడుజాడ తిలకించు లలితాబ్జనీరాగ లక్ష్మి అనగా అక్కడెక్కడో సూర్యాస్తమయ వర్ణనం చెప్తూ ఘన పదాయస పట్టిక తమోంజనము పట్ట అపరాశైడిన దీపార్చి అనగా సూర్యబింబం అస్తమిస్తుంది. అస్తమిస్తున్నటువంటి సూర్యబింబం మనకి ఎర్రగా కనిపిస్తుంది. ఇప్పుడైతే ఈ రోజుల్లో బాగా మనం అది చూడొచ్చు సూర్యాస్తమయ వేళల్లో. అది ఎలాగున్నదట, మన వాళ్ళు కాటికి పట్టేటప్పుడు ఒక దీపం పెడతారు, ఆ మీదనేమో ఒక పలకం ఏదైనా ఒక ఇనుప పలకం పెట్టి దానికి కర్పూరము అవి ఇవి రంగరించి ఆ మసి పట్టిస్తారు. ఆ పట్టికకి ఏదో పట్టిక, ఒక కంచం లాంటిదో లేకపోతే ఏదో పట్టుకొని దానికి ఆ మసి పట్టిస్తారు. ఆ మసిని తర్వాత రుద్ది కాటుగా తయారు చేస్తారు. అంచేత వనజాల ఘన పదాయస పట్టిక తమోంజనము పట్ట అపరాశైన దీపార్చి. ఈ పశ్చిమ దిశ అనేటటువంటి ఒక స్త్రీ ఏం చేసిందంటే కాటుకు పట్టడానికి ఆకాశం అనేటటువంటి ఒక పట్టిక ఒకటి అమర్చింది. ఆ పట్టిక కింద అస్తమిస్తున్నటువంటి సూర్యుడు అనే బింబం పెడితే దానికి క్రమంగా ఈ మసి పడుతుంది. అంటే చీకటి ప్రారంభమవుతుంది ఆకాశం మీద అని చెప్పడానికి. క్రమంగా సూర్యాస్తమయం అవుతుంది, ఆకాశం క్రమక్రమంగా నలుపెక్కుతుంది అని చెప్పడానికి
ఆ కాటికి పెట్టడానికి పెట్టినటువంటి దీపంలాగా సూర్యబింబం ఉన్నదని, ఆ కాటుకు పట్టడానికి పెట్టినటువంటి పెద్ద అయ్యో పట్టికలాగా మనకేదో ఆకాశం ఉందని, దాంట్లో రాత్రి ప్రారంభమైందని, ఇంత విశాలమైనటువంటి అర్థం గోచరించడానికి. అలాగే ఇంకా మీకు హరిహయ వాహన అహంకారం హరించి ఇలాంటి పద్యాలన్నీ ఉదాహరించాలి. అంతకు మునుపు మీకు స్వైర విచారధీరులకు సారసలోచనలున్న చోటికిన్ బోరన లాతివారు చొరబూరినచో రసభంగమంచునే చెరక. అక్కడ సారసలోచనలు ఉన్నారు మహారాజా. నేను అక్కడికి వెళ్ళి చూశాను. అక్కడ వాళ్ళు పాడుకుంటూ ఉన్నారు. ఆ పాటలు పాడుతూ ఉన్న సందర్భంలో మనం వెళ్ళి ప్రవేశించిస్తే అక్కడ రసభంగం అయిపోతుంది. మళ్ళీ వాళ్ళ పాట ఆపి వాళ్ళ ఆనందం అంతా కూడా అంతరాయం అయిపోతుంది ఆనందానికి అని చెప్పి నేను దగ్గరికి వెళ్లకుండా ఆ పువ్వు దీవియల చెంతన నిలిచి, ఆ పువ్వులు తీగలు ఉన్నాయే ఆ చెంతన వాటిలో వాళ్ళు దాక్కుంటూ ఆమెను చూశాను. అక్కడికి వెళ్తే రసభంగం అయిపోతుంది అన్నాడు. సారసలోచనలున్న చోటికి బోరన లాతివారు చొరబూరినచో రసభంగమంచు. సారసలోచనలలో రస తీసిస్తే సాలోచనలు అయిపోతారయ్యా, అంచేత నేను ఆ లోపలికి వెళ్ళలేదు అని. ఇలాంటి మాటలు మనకి అక్కడక్కడ కనిపిస్తాయి. సహకారాలి పదంబు చూడగ వయస్సా హాళి అవునే కదా అంటాడు చామకూర వెంకట కవి. సహకార ఆళిపదం, అకారంతో ఆళిపదం చేరిస్తే హాళి అవుతుంది కదా అని ఇక్కడ కూడా అదే విధంగా రసభంగం అయిపోతుంది, అంచేత నేనేమో ఆ లోపలికి వెళ్ళే సాలోచనలు అయిపోతారని వెళ్ళలేదు అంటూ చెప్పి ఇక్కడ తన కప్పు నెరిగొప్పునని భూని గౌరీ సమాఖ్యమించనించినట్టి ఆర్య. ఈమె ఆర్య అంటే పార్వతీదేవి అని ఒక అర్థం. ఆర్య అంటే చక్కనైనటువంటి అందమైన 16 సంవత్సరాల స్త్రీ అని ఇంకొక అర్థం. ఇక్కడ సాక్షాత్తు పార్వతీదేవిలాగా, అలాగే లక్ష్మీదేవిలాగా, అలాగే రతీదేవిలాగా, అలాగే సరస్వతీదేవిలాగా ఉన్నది ఆమె. మరి నీవో ఒక బ్రహ్మదేవుడిలాగా, ఒక పురుషోత్తముడిలాగా, ఒక పరమశివుడిలాగా, ఒక మన్మధుడిలాగా నీవున్నావు. అంటే ఈ లక్షణములు కలిగినటువంటి ఆమెకు ఇలాగా ఈ ప్రజాదినాథుడు, పురుషోత్తముడు, సర్వజ్ఞుడు మొదలైన లక్షణాలకి శంకరుడు, ఇలాంటి లక్షణాలు కలిగి నీకు ఆమె సరిగ్గా సరిపోతుంది అనే ఉద్దేశంతో నేను నీకు చెప్పడానికి వచ్చాను. నవాంబురుహాంబక అనే మాటకి 4 అర్థాలు చెప్పారు. నవ అంబురుహాంబక, చక్కనే నూతనమైనటువంటి మన్మధుడా అని, కొత్తవైనటువంటి తామర రేకులు లాంటి కన్నులు కలిగిన వాడా. అంబురుహాంబక, అంబురుహములు అమ్మగా కలిగినటువంటి వాడు బ్రహ్మదేవుడు లాంటి వాడా. నవాంబురుహాంబక, పద్మముల వంటి నేత్రములు కలిగినటువంటి వాడు శ్రీ మహావిష్ణువులాగా. నవాంబురుహాంబక, అంబురుహం అంటే అగ్ని ఒక అర్థం ఉంది, అగ్ని కన్నులో కలిగినటువంటి వాడు శివుడిలాగా ఉన్నవాడా అని ఈ శీర్షపద్యంలో మనకి ముందు ఒక శీర్షపద్యంలోనేమో దీనికి వివరణ అందిస్తాడు మనకి రామరాజభూషణుడు. ఇలాగ ఎక్కడ తీసుకున్నా ఇంకా ముందుకు వెళితే ఒక దగ్గర ఈ విప్రలంబ శృంగార వర్ణనంలో గిరిక అక్కడ ఉన్నటువంటి పరివారం అంతా ఉన్న మన్మధుని పరివారం వల్ల ఏవో ఇబ్బందులు పడిపోతుంటే చెలికత్తులు కొంచెం అనునయిస్తారు. ఆ జాబిల్లి వెలుంగు వెల్లికల డాయం లేక రకానిశ రాజశ్రీ సకమైన మోమున పటాగ్రంబుత్తి ఎల్గెత్య రాజీవారణ ఎచ్చే కిన్నర వధూరాజత్ కరాంభోజ కాంభోజీమేళ విపంచికారవ సుధాపురంబు తోరంబు గన్న మేడిస్తే అక్కడి నుంచి అప్పుడు ముద్దరాలి చెలులు అక్కున చేర్చి ముఖాబ్జమిత్తి కొండ్రెప్పల బాష్పములు దుడిచి రేపి నృపాలుడు గారవింప నీ ఉప్పుల కుప్పవై సిరుల నొందెదవు ఏటికి కుందెదమ్మ మా యప్పవుగా మదిందలపకమ్మ వినూతన సారసంబులన్ సారస కైరవంబులకు చంద్ర దినేంద్ర విరోధము. ఇక్కడ నీకు బాధ పెట్టినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. కైరవము, సారసం అంటే తామర పువ్వుకు ప్రస్తుతం అయితే గ్రాస్థితి ఏమీ బాగులేదు. ఈ సారసానికి సారస కైరవంబులకు చంద్ర దినేంద్ర విరోధము. దీనికి చంద్రుడు అనుకూలంగా లేడు. ఎందుకంటే చంద్రుడు ఉదయిస్తే తామర పువ్వు ముడుచుకుంటుంది కాబట్టి, ఈ చంద్రుడు దీనికి శత్రువు కాబట్టి చంద్రుడు మన పక్షంలో ఉంటాడు. ఇక దినేంద్ర విరోధం కైరవం ఉంది, కలువ పువ్వు, దీనికి సూర్యుడి శత్రువు. అంచేత ఈ కలువ పువ్వుని జయించడంలో మనకు సూర్యుడు సహకరిస్తాడు. సారస కైరవంబులకు చంద్ర దినేంద్ర విరోధం అని ఒక అర్థం. వీటి గ్రహస్థితి కూడా బాగులేదు. ఈ సారసమునకు చంద్రగ్రహం బాగులేదు, కైరవానికి సూర్యగ్రహం బాగులేదు. సారస కైరవంబులకు చంద్ర దినేంద్ర విరోధము. అంచకున్ పారములే మందగతి భారము. ఈ హంస ఉన్నది, ఆ నడిచి ఏమొస్తుంది? మందగమనం చేసినటువంటిది ఈ హంస. కాబట్టి మందగమనం చేసిన వాళ్ళు, మెల్లగా నడిచిన వాడు, బాగా నడవలేని వాళ్ళు మనకేం చేస్తారు? కాబట్టి హంస వల్ల మనకేమి భయం లేదని ఒక అర్థం. ఇక సారస కైరవంబులకు చంద్ర దినేంద్ర విరోధము. అంచకున్ పారములేని మందగతి భారం. మందగతి అంటే శని. చూడండి ఎంత తమాషా ఉందో. శనిగ్రహం బాగులేదు ఈ హంసకి.
అంతటి గ్రహస్థితి దీనికి ఏం బాగులేదు. అంచకున్ పారములేని మందగతి భారము, ఇక సార్ తెమ్మెరకున్ పనిగ్రహ క్రూర విఘాతము. ఇక తెమ్మెరున్నది, తెమ్మెరంటే గాలి. ఈ గాలికి పాముల వల్ల శత్రుత్వం ఉంది. ఎందుకంటే గాలి కనిపిస్తే పాము మేసుకు తింటుంది కాబట్టి ఈ ఈ ఇక్కడ ఈ గాలికి తెమ్మెరకున్ పనిగ్రహ క్రూర విఘాతము. పనిగ్రహ క్రూర విఘాతముకు ప్రక్క ఆ రాహుకేతువులు ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పుడు కూడా పాముల రూపంలో ఉన్నటువంటి గ్రహాలు ఏవో ఉన్నాయి అక్కడ కదా, అవి ఈ ఇదిగో అంచెకున్ పారములేని మందగతి భారము, తెమ్మెరకున్ పనిగ్రహ క్రూర విఘాతము, ఇక అంగజునకున్ కడతేరని భీమ వీక్షణాంగారక వైరము. మన్మధుడు ఉన్నాడమ్మో, వీడు చాలా పెద్ద భయం వీడంటే మనకి. అంగజునకున్ కడతేరని భీమ వీక్షణ అంగారక వైరము. భీముడు అంటే శివుడు. శివుని యొక్క కంటి మంటల వల్ల ఈ మన్మధుడికి ఎప్పుడు భయమే. కాబట్టి మన్మధుడికి మనమేమి భయపడక్కర్లేదని ఒక అర్థం. భీమ వీక్షణ అంగారక వైరము, కొంచెం క్రూర దృష్టితో చూస్తున్నటువంటి అంగారకము అనేటటువంటి గ్రహం వల్ల ఈ మన్మధుడికి కొంచెం ఇబ్బంది ఉంది. భీమ వీక్షణ అంగారక వైరము. కాబట్టి ఇంకా తలకని పని లేదు మనోజు తాటికి. సమయం ఎక్కువైపోయిందని మీరు అంటున్నారేమో. నేను ఇక్కడితో నాకు అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు అర్పించుకుంటున్నానండి. ఏవైనా పొరపాట్లుంటే మన్నించమని మరొకసారి కోరుతూ సెలవు. నమస్కారం. ధన్యవాదాలండి దిల్లీష్ గారు. అమ్మా, విశిష్ట పద సంపద, ప్రయోగ ఔచిత్యం, పద్య వైచిత్రి, శ్లేష ఔన్నత్యాలను విశ్లేషణ చేస్తూ శ్రవణ సుగమనొసంగు చక్కని ప్రసంగంతో సభ్యుల్ని ఆనంద పరవశులను చేశారు. మరి ఈ సాహితీ ప్రసంగములు ఎంత అవసరమో వర్ధిష్ణులకు మాకు ఎంతో ప్రయోజనకరము. మీ యొక్క ప్రసంగములు ఆంధ్ర సారస్వతమునకు భూషణప్రాయములు అని విన్నవించుకుంటూ మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ తర్వాత పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.